మార్గశిర మాసం శుక్లపక్ష షష్ఠి రోజు సుబ్రహ్మణ్య షష్ఠిగా జరుపుకుంటారు. కుమారస్వామి తారకాసురుని సంహరించి తారకాధిపతే ప్రకాశించాడు కాబట్టి ఈ దినం కార్తికేయుడికి అత్యంత ప్రీతి. ఈ సుబ్రహ్మణ్య షష్ఠి గురించి ఇంకొంత తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్ మంజు భాషిని. లోక కళ్యాణార్థం శివపార్వతుల గారాల బిడ్డగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆవిర్భవించిన రోజు, తారకాసురుడనే రాక్షసుడిని అంతమొందించిన రోజు ఒకే తిథి కావడం విశేషం. శివుని కుమారుడైన కుమారస్వామి జన్మించిన మార్గశిర శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠిగా చెప్పబడుతోంది. తారకాసురుడనే రాక్షసుడిని సంహరించేందుకు జన్మించిన కారణజన్ముడు కుమారస్వామి. ఈ స్వామినే సుబ్రహ్మణ్యుడు, కార్తికేయుడు, స్కందుడు, షణ్ముఖుడు, మురుగన్ మొదలైన పేర్లతో పిలుస్తారు. కుమారస్వామికి గల పర్యాయ నామాలను బట్టే ఈ మార్గశిర శుద్ధ షష్ఠిని కుమార షష్ఠి అని, సుబ్రహ్మణ్య షష్ఠి అని, కార్తికేయ షష్ఠి అని, స్కంద షష్ఠి అని పేర్లతో పిలువబడుతుంది. కాగా తెలుగు ప్రాంతాలలో ఈ షష్ఠి సుబ్బరాయుడి షష్ఠిగా పేర్కొనబడుతుంది. జన వ్యవహారంలోని సుబ్బరాయ షష్ఠిని పంచాంగకర్తలు సుబ్రహ్మణ్య షష్ఠిగా పేర్కొంటున్నారు. తారకాసురుడనే రాక్షసుడు బ్రహ్మదేవుని నుంచి వరం పొందాడు. నాకు శివుని కుమారుడి చేత మాత్రమే మరణం కలగాలని కోరుకున్నాడు. అప్పట్లో శివుడికి కుమారుడు లేకపోవడంతో తారకాసురుడు తిరుగులేని శక్తివంతుడిగా అన్ని లోకాలను హింసించ ప్రారంభించాడు. అప్పుడు దేవతలు తారకాసుని వధ కోసం బ్రహ్మదేవుని, విష్ణుదేవుని మరియు శివుణ్ణి ప్రార్థించినప్పుడు శివుని తపస్సులో నుండి వెలువడిన తేజస్సు 6 భాగాలుగా మారి సరస్వతీ నదిలో పడింది. ఆ తేజస్సు 6 అందమైన శిశువులుగా మారింది. వీరు కృతికా కన్యలు అనే 6 అప్సరసలు వారి సంరక్షణలో ఉన్నారు. పార్వతీదేవి ఆ 6 శిశువులను తన ఒడిలోకి తీసుకుని వారిని ఒకటిగా కలిపి సుబ్రహ్మణ్యుని స్వరూపంలోనికి మార్చారు. అందుకే ఆయనను షణ్ముఖుడు, 6 ముఖాలు కలవాడు అంటారు. సుబ్రహ్మణ్యుడు బాల్యంలోనే అపారమైన శక్తి, జ్ఞానం మరియు సౌందర్యం కలిగినవాడు. బ్రహ్మదేవునికి ఆయన ఓంకార తత్వంను బోధించాడు. అందుకే ఆయనను స్వామినాథన్ అని కూడా పిలుస్తారు. సుబ్రహ్మణ్యుడు యవ్వనంలో తారకాసురుని ఎదిరించి అతనిని యుద్ధంలో ఓడించాడు, లోకాన్ని రక్షించాడు. సుబ్రహ్మణ్య స్వామి 6 ముఖాలు జ్ఞానానికి, శక్తికి, కరుణకి, ధైర్యానికి, నిజాయితీకి మరియు భక్తికి సూచిక. సుబ్రహ్మణ్యుడు భక్తుల ఆరోగ్యం, సంతోషం మరియు సంరక్షణ, క్షేమానికి రక్షకుడిగా భావించబడతాడు. సుబ్రహ్మణ్య స్వామి జన్మగాథను శ్రద్ధతో వినడం, పఠించడం ద్వారా జీవితంలో శాంతి, విజయం లభిస్తుందని నమ్మకం.